పిఠాపురంలో జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుందండి. 100కి 99%, 100% కూడా చాలా బాగుంటుందండి. 1,00,000 ఓట్ల మెజార్టీతో మన పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి. అంటే ప్రతి ఒక్కరూ లక్ష అంటున్నారు కదా, అంత సాధ్యం అవుద్ది అంటారన్న లక్ష సాధ్యం అవ్వకపోతే అండి ఏసీ ప్రతి ఒక్కరు కూడా ఈవేళ జనసేనకి వేయకపోతే బతకడం వేస్ట్ అండి. అంత ప్రభావం జనసేనలో ఉందండి. గత 20 సంవత్సరాలు పట్టించి కూడా మేము పవన్ కళ్యాణ్ అభిమానులు అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ పెట్టినందుకు మా నియోజకవర్గం అంతా చాలా సంతోషంగా ఉందండి. అతను పెట్టాడు, అభివృద్ధి అవుద్ది, మన నియోజకవర్గం అంతా చాలా బాగుంటుంది, చాలా అభివృద్ధి అవుద్దని ఎంతో సంతోషంగా ఉందండి. ప్రతి కుర్రోళ్ళు, ప్రతి పెద్దలు, పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా గ్లాస్ గుర్తుకి వేస్తారండి. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారండి పవన్ కళ్యాణ్. చాలా రోజుల నుంచి ఇక్కడే నాగబాబు గారు కానీ, మన రీసెంట్గా హైపరాది గారు కానీ, మన పృథ్వీరాజ్ గారు కానీ, ఇలాంటి సెలబ్రిటీలు అందరూ కూడా వచ్చి పిఠాపురంలోనే ఉండి ప్రచారం చేస్తున్నాను జనసేన తరఫున. అది ఎంతవరకు వర్కౌట్ అయింది? ఒకవేళ అలా చేసినా చెయ్యకపోయినండి ప్రతి ఒక్కరు కూడా 199 మంది కూడా జనసేన గ్లాస్కి వేస్తారండి. వాళ్ళు వచ్చినా రాకపోయినా సరే గ్లాస్కి వేస్తారండి. దానిలో మాత్రం పిఠాపురం నియోజకవర్గం కట్టుకుని ఉందండి. అది ఇప్పుడు కూడా జగన్ గారు వచ్చారు పిఠాపురంకి, సో ఆయన ప్రభావం పడదంటారా? ప్రభావం జగన్ గారిని చూశారు కదండి. ఒక్కసారి పవన్ కళ్యాణ్ని ఒకసారి చూస్తే సరిపోద్దండి. చూసి గ్లాస్ గుర్తుకేసి మన నియోజకవర్గం కూడా చిన్నకాశీగా పేరుంది కనుక దానికి బాగా అభివృద్ధి చేస్తారో, మనకి మండలానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మనకి సాయం చేస్తారని ప్రతి ఒక్కరు కూడా గ్లాస్ గుర్తుకు వేస్తారు.